హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇవాళ వచ్చేసి మనం బాచుపల్లి కార్స్ 24 షోరూంలో అయితే ఉన్నాము. సో ఇక్కడ వచ్చేసి మనము ఒకవేళ కార్ సెల్ చేయాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, అలాగే మనం బై చేయాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఎవ్రీథింగ్ అయితే మనము ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి బాచుపల్లి షోరూమ్కి సంబంధించినటువంటి ఎవరైతే మేనేజర్ ఉన్నారో ఆయన అయితే మనతో ఉన్నారో, మిగతా వివరాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. మీ పేరు? సురేంద్ర. సరే, ఇప్పుడు ప్రజెంట్ బాచుపల్లి దగ్గర నేను ఒక వెహికల్ సెల్ చేయాలంటే మీరు ఏమేమి చూస్తారు, ఆ ప్రాసెస్ ఎంత టైం పడుతుంది, సో ఈ ప్రాసెస్ అంతా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బాచుపల్లినే కాదు, ఆల్ ఓవర్ హైదరాబాద్లో మన దగ్గర 3 బేసిక్ యార్డ్స్ అనేవి ఉన్నాయి. ఒకటి వచ్చేసి బాచుపల్లి, కోంపల్లి, అత్తపురి, 3 కూడా ఉన్నాయన్నమాట. సో దట్ ఎవరైనా కస్టమర్ వచ్చి వెహికల్ తీసుకోవాలి అనుకుంటే కనుక అరౌండ్ ఈచ్ యార్డ్లో కూడా మనకి అరౌండ్ 75 నుంచి 85 కార్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. సో వెహికల్ వచ్చి టెస్ట్ రైడ్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు. సో అదొక సినారియో. ఇంకోటి మీరు అడిగారు కదా ఇందాకనే, సో దట్ నా వెహికల్ నేను సెల్ చేయాలి అంటే కనుక ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మన దగ్గర ప్రాసెస్ అనేది, సో అంటే ఇప్పుడు బై ఎనీ ఛాన్స్ ఇప్పుడు మేము ఏదైతే చేస్తున్నాం అంటే ప్రాసెస్, కంపెనీ ఏదైతే ప్రాసెస్ అంటే వెహికల్ క్లోజ్ చేయడానికి ఏదైతే ప్రాసెస్ ఫాలో అవుతుందో, సో దట్ ఆ ప్రాసెస్ మొత్తం కూడా కస్టమర్కి తెలిసే విజిబిలిటీ అనేది ఇప్పుడు మేము ప్రొవైడ్ చేస్తాం. లైక్ Cars24 యాప్ ఉంటుంది, అక్కడ మీ యాప్ అని చెప్పేసి దాంట్లోనే చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఇన్స్పెక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇన్స్పెక్షన్ అనేది బేసిక్గా 160 పారామీటర్స్ అనేది చెక్ చేస్తారు. లైక్ మీకు తెలిసినట్లయితే పిల్లర్స్ చెక్ చేస్తారు, ఆప్రాన్ చెక్ చేస్తారు, అంతా చెక్ చేస్తారు. ఇన్స్పెక్షన్ కంప్లీట్ అయిపోయిన 2 కానీ ఆర్ ఎల్స్ 3 అవర్స్కి ప్రైస్ అనేది కస్టమర్కి విజిబుల్ అవ్వడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ ఆ ప్రైస్కి ఓకే ఉన్నారు అనుకున్నట్లయితే కనుక, సో దట్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది డాక్యుమెంట్ అప్డేషన్ అండ్ అట్ ది సేమ్ టైమ్ అకౌంట్ డీటెయిల్స్ అనేవి యాడ్ చేయడం, అదంతా కూడా చాలా ఈజీగానే జరిగిపోతుంది. ఇదంతా ప్రాసెస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది సార్? బేసిక్గా ఇప్పుడు ప్రైస్ అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీద ఒక వెహికల్ తీసుకుందాం, ఏదో ఒక వెహికల్ టియాగో వెహికల్ తీసుకుందాం, మీ వెహికల్ మీదే అనుకుందాము. సో దట్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ప్రైస్ మీకు ఓకే అనుకుంటే కనుక, సో దట్ ఏ రోజు అయితే ఇన్స్పెక్షన్ చేయించారో ఆ రోజు ఈవినింగ్ వరకు మనం ప్రాసెస్ అనేది క్లోజ్ చేయాలి. 24 అవర్స్ యాక్చువల్. 24 అవర్స్ కూడా చాలా ఎక్కువ, ఇంకా అంతకంటే ముందే మనం క్లోజ్ చేయొచ్చు. సో అది ప్రాబ్లం ఏం లేదు. అండ్ అట్ ది సేమ్ టైం పేమెంట్ అనేది కూడా ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మా పర్సన్స్, ఈవెన్ నేను మేనేజర్ కదా, సో దట్ మా పర్సన్స్ ఎవరైతే కమిట్మెంట్ అనేది కస్టమర్కి ఇస్తారో, సో దట్ ఆ అమౌంట్ అనేది సింగిల్ రూపీ కూడా డ్రాప్ అవ్వకుండా, సో ఎట్ ఏ టైం Cars24 ఏదైతే మీరు షో చేస్తారో అదే అమౌంట్ మీకు క్రెడిట్ అయిపోతుంది. సో దట్ దానికి ఛార్జెస్ ఉంటాయి, హోల్డింగ్ ఛార్జెస్ అవన్నీ కూడా మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కస్టమర్కి. సో దట్ అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అండ్ అట్ ది సేమ్ టైం మన దగ్గర యూఎస్పీ ఏంటంటే, యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే బేసిక్గా, సో దట్ ఇప్పుడు మీరు మాకు వెహికల్ ఇచ్చేస్తారు, వెహికల్ ఇచ్చిన తర్వాత మీ వెహికల్ వేరే వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అయ్యేంత లోపు వరకు కూడా Cars24లోనే ఉంటుంది. బై ఎనీ ఛాన్స్ అలాంటప్పుడు సో మేము ఏం చేస్తామంటే, వెహికల్ బయటకు వెళ్ళినప్పుడు చాలాన్ పడవచ్చు, లేదు అంటే వేరే పర్సన్ ఎవరైనా యూస్ చేస్తున్నప్పుడు మైట్ బీ యాక్సిడెంటల్ ఛాన్సెస్ అలాంటివి కూడా జరగచ్చు. సో దట్ అవన్నీ రెస్పాన్సిబిలిటీస్ కూడా Cars24 కంపెనీయే తీసుకుంటుంది. సో దట్ ఎవరైతే బయ్యర్ ఉన్నారో, వెహికల్ ఇచ్చిన బయ్యర్ ఉన్నారో, సో వాళ్ళకి ఏమి ఇబ్బంది ఏం లేకుండా. అండ్ అట్ ది సేమ్ టైం మన దగ్గర ట్యాగ్ టైం ఉంటుంది ఆర్సీ ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు. సో దట్ ఆపోజిట్ బయ్యర్ కానీ లేదు అంటే Cars24 ఆర్సీ ట్రాన్స్ఫర్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ప్రాసెస్ అనేది ఫాలో అప్ చేసి, సో ఆపోజిట్ బయ్యర్ ఎవరైతే వెహికల్ ఓనర్ ఉన్నారో వాళ్ళతో కూడా ఫాలో అప్ చేసి బేసిక్గా ఆర్సీ ట్రాన్స్ఫర్ అయ్యేంత వరకు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర కారు ఉందండి, బట్ నేను దాన్ని ఢిల్లీలోనో కోల్కతాలోనో ఎక్కడో తీసుకున్నా, సమ్వేర్ అరౌండ్ ఎక్కడో తీసుకున్నా. సో అంటే ఇప్పుడు బై ఎనీ ఛాన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు నేటివ్ మహారాష్ట్ర అనుకున్నారు, మీరు మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ వెహికల్ తీసుకున్నారు, బట్ కాకపోతే బై జాబ్ పర్పస్ లేదా వేరే ఏదో రీజన్ మీరు హైదరాబాద్ సెటిల్ అయిపోయినారు. బట్ మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా ఆల్ ఓవర్ ఇండియా ఏ రిజిస్ట్రేషన్ వెహికల్ అయినా ఎక్కడైనా కానీ మీరు సేల్ చేయొచ్చు. ఎక్కడైనా అంటే Cars24లో ఉండే ఏ బ్రాంచ్లో అయినా కానీ మీరు సేల్ చేయొచ్చు. బై ఎనీ ఛాన్స్ అది మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ అయినా, ఢిల్లీ రిజిస్ట్రేషన్ అయినా, లేదా వేరే ఏదైనా కేరళ రిజిస్ట్రేషన్ అయినప్పటికీ కూడా వెహికల్ హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో సేల్ చేయొచ్చు. సో ఆల్ ఓవర్ ఇండియా Cars24 అనేది ఉంది కాబట్టి, సో దట్ అక్కడ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీని మీద ప్రైజింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ ఆ ప్రైజింగ్ అనేది ఓకే అనుకుంటే కనుక మీరు నో నీడ్ టు గో టు దట్ ప్లేస్. సో దట్ యూ కెన్ సెల్ ఇట్ హియర్ ఓన్లీ. ఇప్పుడు సపోజ్ నా దగ్గర ఒక వెహికల్ ఉందండి, ఒక బేసిక్ వెహికల్ ఉంది. సో ఆ వెహికల్ నుంచి నేను ఒక ప్రీమియం సెగ్మెంట్ వెహికల్కి వెళ్దాం అనుకున్నా, మీ దగ్గర ఒక వెహికల్ చూస్తే అది నాకు బాగా నచ్చింది. సో ఇప్పుడు నేను దాన్ని ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా. ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో అదే ఏంటంటే బేసిక్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ప్రీమియం వెహికల్ అనేది చూసారు, సో ఆ ప్రీమియం వెహికల్ అనేది మీరు పర్చేస్ చేసుకుందాం అనుకుంటున్నారు, మీరు ఏదో సంథింగ్ టియాగో వెహికల్ ఇచ్చేసి, ఈ వెహికల్ కి ప్రైస్ అనేది మీరు ఒక కమిట్మెంట్ ఇంత ఉంటుంది, ఆ కమిట్మెంట్ వరకు మేము ఇచ్చిన ప్రైస్ మీట్స్ రీచ్ అయినట్లయితే కనుక యూ కెన్ ఎక్స్చేంజ్ చేయొచ్చు. సో దట్ దానికి కానీ మీకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఎక్స్చేంజ్ బోనస్ కూడా వస్తుంది. సో ఎక్స్చేంజ్ బోనస్ అనేది మీరు ఏ వెహికల్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారో ప్రీమియం వెహికల్, సో ఆ వెహికల్ ప్రైస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను మీ దగ్గర ఒక వెహికల్ తీసుకున్నాను అండి, ఇప్పుడు నేను సపోజ్ ఒక మహారాష్ట్ర సంబంధించిన వెహికల్ మీకు సెల్ చేశా, కానీ అదే వెహికల్ ఇంకో కస్టమర్కే కావాలనుకున్నాడు,
కొనాలనుకుంటున్నాడు మీ దగ్గర, బట్ ఆ రిజిస్ట్రేషన్ మహారాష్ట్రకి సంబంధించింది ఉంది, బట్ నాకు తెలంగాణకి సంబంధించి హైదరాబాద్ రిజిస్ట్రేషన్ లేదా ఏపీ రిజిస్ట్రేషన్ కావాలనుకుంటున్నా. సో ఈ ఆర్సీ ట్రాన్స్ఫర్కి సంబంధించి ప్రాసెస్ అంతా ఎవరు చూస్తారు? అదే నేను చెప్పాను కదా, ఆల్రెడీ కంపెనీనే ఆర్సీ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా హ్యాండిల్ చేస్తుంది. ఆర్సీ ట్రాన్స్ఫర్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కూడా హ్యాండిల్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ అంటే మీరు మహారాష్ట్ర వెహికల్ అమ్మేశాను, సో దట్ ఇక్కడ వెహికల్ ఇక్కడ పర్సన్ పర్చేస్ చేసుకోవాలనుకుంటున్నాడు, సో దట్ ఏంటంటే మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నుంచి తెలంగాణ రిజిస్ట్రేషన్ వరకు ఎన్ఓసి లేదా సీసీ తీసుకున్న తర్వాత సో దట్ మీరు మన దగ్గర డైరెక్ట్గా పర్చేస్ చేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ ఉంటుంది. సో సింగిల్ పిల్లర్ రిపేర్డ్, అప్రాన్ రిపేర్డ్ అలాంటివి ఏముండవు. డెంట్స్, పెయింట్స్ అలాంటివి కూడా మ్యాక్సిమం మొత్తం అన్నీ కూడా క్లియర్ కట్గానే. సో దట్ ప్యూర్ అంటే బేసిక్గా ఇప్పుడు ఎవరైతే పర్సన్స్ కొంతమంది అనుకుంటారు అంటే ఇప్పుడు నాకు ఏ యాక్సిడెంటల్ కానీ వెహికల్స్ కావాలి లేదు అనుకుంటే, సో దట్ దాని మీద ఏ ప్రాబ్లం ఉండకూడదు, ఫస్ట్ ఓనర్ సెకండ్ ఓనర్ పర్టికులర్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, సో దట్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నిటికీ కూడా వాళ్ళు అనుకుంటున్న రిక్వైర్మెంట్స్ అన్నిటికీ కూడా సో దట్ సింగిల్ ప్లేస్ అంటే కాస్ట్ 24 yards అని చెప్పి. ఇప్పుడు చాలా మంది భయపడేది ఏంటంటే ఒక ప్రీ ఓన్డ్ కార్ కొనాలి అంటే, ఒక యూజ్డ్ కార్ కొనాలంటే డెంట్ ఏమన్నా అయిందేమో, ఆ పెయింట్ ప్రొటెక్షన్ పెయింట్ ఏమన్నా చేశారేమో, ఫ్లడ్డెడ్ వెహికల్స్ ఏమన్నా వస్తున్నాయేమో, వెహికల్ బాగుంటుంది చూడడానికి చాలా మంచిగా అనిపిస్తుంది, మరి ఎందుకంటే అది ఫ్లడ్డెడ్ వెహికల్ అందుకని కొంచెం తక్కువ ధరకు వస్తుండేసరికి టెంప్ట్ అయికుంటున్నాం. సో అలాంటి వెహికల్ ఏమన్నా వస్తాయా అని. ఇప్పుడు కాస్ట్ 24 కంపెనీ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ వెహికల్ పర్చేస్ చేసుకుంటుంది అంటే కనుక నాన్ యాక్సిడెంటల్ వెహికల్, నాన్ వాటర్ లాగ్డ్ వెహికల్స్, ఫ్లడ్డెడ్ వెహికల్స్ అండ్ అట్ ది సేమ్ టైమ్ ఓడోమీటర్ ట్యాంపర్ వెహికల్స్ ఇలాంటి వెహికల్స్ లాంటివి మాత్రం ఏమీ తీసుకోదు. ఎందుకు ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి మీరు యాజ్ ఏ కస్టమర్ మీరు వెహికల్ చూసుకోవడానికి వచ్చారు, మీరు ఇక్కడ వెహికల్ చూసుకుంటారు, ఫిజికల్గా టెస్ట్ డ్రైవ్ చేసుకుంటారు, చేసుకున్న తర్వాత వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్తో పాటు సర్వీస్ హిస్టరీ కూడా మీరు చెక్ చేసుకుంటారు. ఎందుకో ఇన్ ద సెన్స్ దేర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ఛాన్స్ మైట్ బి ఏ ఓడోమీటర్ ట్యాంపర్ ఆర్ ఎల్స్ వాటర్ లాగ్డ్ వెహికల్, షోరూమ్ ట్రాక్ అనేది కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. సో దట్ ఆ పారామీటర్స్ అన్ని కూడా కస్టమర్ చెక్ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటారు కాబట్టి సో దట్ మేము ఆ టైప్ అలాంటి వెహికల్స్ అనేవి పర్చేస్ చేయము అండ్ అట్ ది సేమ్ టైం యార్డ్లో కూడా మేము పెట్టాము. ఓకే, సో గైస్ ఇది చూసారు కదా, మీరు ఒకవేళ వెహికల్ సెల్ చేయాలనుకుంటే కాస్ట్ 24లో మీరు ఈజీగా సెల్ చేయొచ్చు. జస్ట్ 1 day ప్రాసెస్లో అయితే మీకు కంప్లీట్ అయిపోతుంది. అలాగే మీరు ఎక్స్చేంజ్ చేసి ఏదైనా వెహికల్ తీసుకోవాలనుకున్నా సరే వేరే వెహికల్కి అయితే చాలా ఈజీగా అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ఇక్కడ కొనాలన్నా సరే మీకు ప్రాసెస్ అంత సింపుల్గానే ఉంటుంది. ఈజీ ఈఎంఐ ఆప్షన్ అయితే మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ ఇన్స్టాంట్గా ప్రజెంట్ అయితే మనకి వినాయక చవితికి సంబంధించినటువంటి ఆఫర్ అయితే నడుస్తుంది. ఇన్స్టాంట్గా మీకు 10% డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అది మీకు డౌన్ పేమెంట్ కూడా చూసుకున్నట్లయితే ఒక 25 నుంచి 50K మధ్యలో ఉంటుంది. అలాగే ప్రతి 1 lakhకి మీకు కేవలం ఈఎంఐ 2,500 రూపీస్ మాత్రమే మీకు ఛార్జ్ అయితే చేస్తూ ఉన్నారనమాట. సో ఇది ప్రజెంట్ మనకి బాజ్పల్లిలో ఉన్నటువంటి ఆఫర్స్ అయితే. సో ఆల్ ఓవర్ మీకు కాస్ట్ 24లో ప్రతి దగ్గర అయితే మీకు ఆఫర్స్ ఎప్పుడు నడుస్తూనే ఉంటాయి. సో మరిన్ని వివరాల కోసం మీకు కింద మొబైల్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మొబైల్ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. సో మిగతా డీటెయిల్స్ అన్ని మీకు అక్కడి నుంచి అయితే దొరుకుతాయి. సో ఇప్పుడు మన దగ్గర కాస్ట్ 24లో కార్ ఎలా చెక్ చేస్తారు ఏంటి అనే దానికి సంబంధించినటువంటి వాళ్ళ కార్ ఎగ్జిక్యూటివ్ అయితే ఉన్నారు. సో ఆయనతో అయితే మరి మాట్లాడి మిగతా వివరాలు అయితే తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ సార్. మీ పేరు? భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి గారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాస్ట్ 24లో వెహికల్ సెల్ చేయాలన్నా లేదా మీరు సెల్ చేసేటప్పుడు అయినా సరే మీరు ఏమేమి పాయింట్స్ చెక్ చేస్తారు? ఇక్కడ మనం టోటల్గా వెహికల్ పాయింట్స్ వచ్చేసి 140 పాయింట్స్ టోటల్గా చెక్ చేస్తాము. ఎక్స్టీరియర్ పార్ట్స్ చెక్ చేస్తాము. ఒకసారి చెక్ చేస్తారా మీరు? ఎక్స్టీరియర్ పార్ట్స్ వచ్చేసి ఇయే సార్. ఇది వచ్చేసి మనకి బ్యానెట్. ఓకే, మనం చెక్ చేస్తాం రిప్లేస్ అయిందా, పెయింట్ అయిందా అనేది చెక్ చేస్తాం. ఇప్పుడు ఒకవేళ పెయింట్ అయితే మీకు ఎలా తెలుస్తుంది? మాకు ఉంటుంది సార్ ఇక్కడ. ఏంటి అది మీటర్? అసలు అది పెయింట్ మీటర్ సార్. పెయింట్ మీటర్ అంటే పెయింట్ అయిందా లేదా తెలుసుకోవడానికి చెక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. ఇంకేం చెక్ చేస్తారు? మనము ఇంజన్ పార్ట్స్ చెక్ చేస్తాం సార్. నెక్స్ట్ టైర్స్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్ కూడా చెక్ చేస్తాం సార్. ఇంజన్ కండిషన్ ఎలా ఉంది మొత్తం చెక్ చేస్తాం. క్లచ్ అవన్నీ. ఒక టెస్ట్ డ్రైవ్ కూడా వెళ్తాం సార్. 5 minutes టెస్ట్ డ్రైవ్ ఉంటుంది మనకు. ఆ టెస్ట్ డ్రైవ్లో మనకి ఏముంటుంది, సస్పెన్షన్ నాయిస్ ఏమైనా వస్తున్నాయా, స్టీరింగ్ నాయిస్ ఏమైనా వస్తున్నాయా, సస్పెన్షన్ వీక్ ఉందా మొత్తం తెలిసిపోతుందండి. ఓకే, ఇప్పుడు ఒకవేళ ఎక్కడైనా రీపెయింటెడ్ చేస్తారు, మీరు అక్కడక్కడ పెడతారు కదా, సో ఎక్కడైనా రీపెయింట్ చేస్తుంటారు, ఇందులో మెన్షన్ చేస్తాం సార్ మేము యాప్లో. ఎగ్జాంపుల్ ప్యానల్ ఉంది, ఇది ఫెండర్, దిస్ ఇస్ ఫెండర్. ఓకే, ఫెండర్ లో మనకు పెయింట్ అయింది అనుకోండి, మనకి ఇందులో ఫెండర్ అనే ఆప్షన్ ఉంటుంది. లెఫ్ట్ ఫెండర్ ఉంటుంది, రైట్ ఫెండర్ ఉంటుంది. లెఫ్ట్ ఫెండర్ పెయింట్ అయితే ఇందులో పెయింట్ మెన్షన్ చేస్తాం. ఒకవేళ పెయింట్ అయితే మీరు వెహికల్ యాప్ లో మీరు అప్డేట్ చేస్తారు ఇది పెయింట్ అయింది అని అప్డేట్ చేస్తారు. సో దాని వల్ల మనకి ప్రైస్ ఏమైనా డిక్రీజ్ అవుతుంది? డిక్రీజ్ అంటే సిటీలో వెహికల్స్ కి నార్మల్ గా స్క్రాచ్ పడినా పెయింట్ చేస్తాం సార్. ఓకే, డెంట్ ఉంటే కొంచెం డిక్రీజ్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆ డెంట్ చేసిన సంగతి మీరు కస్టమర్ కి చెప్పే సెల్ చేస్తారు? అవును సార్. ఇంకేమేమి మేజర్ పాయింట్స్? మన దానిలో ఇంపర్ఫెక్షన్స్ లో ఉంటాయి సార్. అందులో మనం పెయింట్ ఎక్కడెక్కడ ఉంది, స్క్రాచెస్ ఉన్నాయి, డెంట్స్ ఉన్నాయి అనేది కస్టమర్ కొనేటప్పుడు దానిలో ఇంపర్ఫెక్షన్స్ యాప్ లో మొత్తం డీటెయిల్ గా కనపడుతుంది. ఓకే, ఇంకేమేమి మేజర్ పాయింట్స్ చెక్ చేస్తారు? ఇంజన్ వర్క్ చెక్ చేస్తాం. ఓకే,
ఇంజన్ సార్ మనము ఫస్ట్ ఐడియల్లో చెక్ చేస్తాం సార్, ఏమైనా బ్యాక్ కంప్రెషర్ ఉందా, బ్లో బై ఏమైనా ఉందా అది చెక్ చేసుకుంటాం. తర్వాత మళ్ళీ మనం 2000 RPMలో చెక్ చేస్తాం సార్. ఓకే, బ్యాక్ కంప్రెషర్ ఏమైనా వస్తుందా, బ్లో వస్తుందా చెక్ చేస్తాం. ఇంత నార్మల్ సార్, ఇది కూలెంట్, బ్యాటరీ అన్ని చెక్ చేస్తాం మనం. ఇవి వచ్చేసి అఫ్రాన్స్ సార్. ఓకే, అఫ్రాన్స్ ఏమన్నా రిపేర్ అయినా, ఇది అఫ్రాన్ లెగ్ సార్, ఇది ఏమైనా రిపేర్ అయినా ఏమన్నా చేశారా అది చెక్ చేస్తాం మనం. సో మేజర్గా వెహికల్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అవి మేజర్గా చెక్ చేస్తారు. అంతే. మీకు ఒక వెహికల్ చెక్ చేయడానికి ఎంత టైం పట్టదండి? 45 minutes పడుతుంది. 45 minutes. 45 minutesలో కంప్లీట్గా చెక్ చేస్తారు. ఇట్లా సార్, ఈ రోబోటిక్ పంచెస్ సార్. ఓకే, ఈ రోబోటిక్ పంచెస్ ఉన్నాయంటే ఒరిజినల్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏమైనా డ్యామేజ్ ఏమైనా జరిగినా ఇది మొత్తం రిపేర్ అయిపోతుంది సార్. ఈ పంచెస్ అనేది మనకు బయటకు వచ్చేస్తుంది. సో ఈజీగా తెలిసిపోతుంది, ఈజీగా ఫైండ్ అవుట్ చేసేస్తాం. ఓకే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న మెయిన్ దానిలో ఫ్లడ్ మెయిన్ సార్. అవును, ఫ్లడ్ గ్యారంటీగా చెక్ చేస్తాం. అవును, ఇప్పుడు మరీ ఫ్లడ్స్ ఎక్కువ అయిపోయినాయి కాబట్టి ఫ్లడ్ వెహికల్స్ వస్తాయేమో అని చాలా మంది యూజర్స్ అదే ఎక్కువ కంప్లైంట్ చేయడం కానీ అదే మనసులో ఉంటుంది. అవును సార్. ఫ్లడ్ని ఎలా చెక్ చేస్తారు మీరు? ఫ్లడ్ని మనము టోటల్గా 6-7 పాయింట్స్ ఉంటుంది సార్ చెక్ చేసుకోవడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చేసి ఇక్కడ డిక్లో చూస్తాం సార్ మనకు. ఓకే, ఇక్కడ ఏమైనా రస్ట్ ఫామ్ అయిందా, మన వాటర్ వచ్చేసినా, అది వాటర్ ఇక్కడ స్టక్ అయి ఉంటుంది కాబట్టి వాటర్ లాగా కిందికి చేసేస్తాం మనం. ఇక్కడ చూస్తాం మనం. నెక్స్ట్ సార్ ఇక్కడ ఈ సీట్ బెల్ట్ అనేది ఇక్కడ తీస్తే ఫంగస్ లాంటివి అవన్నీ ఏమైనా వస్తాయి సార్ మనకు. ఓకే, ఫ్లడ్ అయితే ఫ్లడ్ అయితే ఫంగస్ పట్టేస్తుంది సీట్ బెల్ట్. ఓకే, ఇక్కడ సీట్కి వచ్చేస్తాయి, కింద మొత్తం రస్ట్ వచ్చేస్తుంది సార్ మనకు. ఓకే, ఈ మ్యాట్ తీసేసామంటే మనకి ఇక్కడ తడిగా ఉంటుంది, స్మెల్ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ ఉంటుంది. ఓకే సార్, అప్పుడు మనం దాన్ని ఫ్లడ్ కిందకి చేసేస్తాం సార్. ఓకే, ఇక్కడ పెడల్స్ దగ్గర ఇదంటే రస్ట్ వచ్చేస్తుంది మనకు, దాన్ని మనం ఫ్లడ్ కిందకి చేసేస్తుంటాం. ఇంటీరియర్ మనం ఏ విధంగా ఉందో చూసేస్తాం. సీట్స్ కానీ డిస్ప్లేలో ఏమైనా లైట్స్ మెన్షన్ అవుతున్నాయి, ఎలక్ట్రికల్ వైర్ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అవి చేసేస్తాం. గ్లాసులు ఏమైనా బ్రేక్ అయితే రిప్లేస్మెంట్ అయితే రిప్లేస్మెంట్ చేసేస్తాం అది. ఇప్పుడు ఒకవేళ మీరు ఏదైనా రీప్లేస్ చేస్తున్నారు, అసలు ఒరిజినల్ పార్ట్స్ వేస్తున్నారని గ్యారంటీ ఎట్లాగా? ఒరిజినల్ పార్ట్స్ వేస్తున్నారంటే మనకు తెలిసిపోతుంది సార్. ఇప్పుడు ఇది ఒకసారి రీప్లేస్ అయిందంటే ఈ పేస్ట్ అనేది రాదు సార్ మనకు. ఓకే, ఇప్పుడు ఇది రీప్లేస్ అయింది సార్ యాక్చువల్గా. ఇట్లండి, అది రీప్లేస్ అయింది ఇది. ఓకే, చూడండి ఈ విధంగా ఉంటుంది రీప్లేస్ అయ్యి. ఇక్కడ వాళ్ళు షోరూమ్లో వేయించినా కానీ మనకు పేస్ట్ అనేది రాదు. ఓకే, థర్డ్ పార్టీ పేస్ట్ సీలెంట్స్ వస్తాయి సార్, బట్ దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, అయితే ఫస్ట్ ఒక్కసారి ఏదైనా రిపేర్ వస్తే అది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు ఏం చేసినా. ఇదిగోండి, ఇది ఒరిజినల్ ఉంది, ఇలాగ ఉంటుంది ఒరిజినల్. ఓకే, ఇది ఒరిజినల్. ఈ మధ్య మనకు థర్డ్ పార్టీ సీలెంట్స్ కూడా వేస్తున్నారు సార్, బట్ అది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మేము ఒక వెహికల్ తీసుకొచ్చామండి. మేము తీసుకొచ్చిన వెహికల్ ఈ పాయింట్స్ అన్ని చెక్ చేస్తాం. అన్ని చెక్ చేసిన తర్వాత ఓకే, అప్పుడే మీరు ప్రైస్ వాల్యూ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఒకవేళ నేను వెహికల్ సెల్ చేయాలనుకుంటున్నాను అండి, ఎన్ని రోజుల్లో మీ దగ్గర సెల్లింగ్ చేసేయచ్చు? ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మీకు ఎంత టైం? 1 hour పడుతుంది సార్. 1 hourలో మీరు అయిపోయించేస్తారు. 45 minutesలో మా ఇన్స్పెక్షన్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, 1 hourలో క్యూసీ చెక్ అయిపోయి 1 hour మా దగ్గర అయిపోతుంది. అయితే ఒక రోజు 1 hour, టోటల్గా 2 hours పడుతుంది సార్. 2 అవర్స్లో నేను వెహికల్ తీసుకొచ్చి మీ దగ్గర సేల్ చేసి నేను మనీ కూడా తీసేసుకోవచ్చు. మొత్తం అకౌంట్ ట్రాన్స్ఫర్ ఉంటుంది. ఓకే, ఒకవేళ నా దగ్గర సెకండ్ హ్యాండ్ వెహికల్ ఉందండి, ఆ వెహికల్ని నేను అమ్మేసి ఒక అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా, మీ దగ్గర మహేంద్ర ఒక తారుకో ఇంకో వెహికల్కో నేను అప్గ్రేడ్ అవ్వాలనుకుంటున్నా, అట్లా వెహికల్ అప్గ్రేడ్ అవ్వచ్చా? అప్గ్రేడ్ అవ్వచ్చు. దీనిపైన బోనస్ అవైలబుల్, ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఉంటుంది. ఉంటుంది. ఓకే, అప్ టు 20,000 ఉంటుంది. అప్ టు 20,000. ఓకే.